గోదావరి జలాలపై ప్రతిపక్ష వాళ్ళు, అధికార పక్ష వాళ్ళు గంగోలు పెడతా ఉన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిందనే కదా, సరి అయిన పద్ధతిలో పాలన చేయలేదనే కదా ఇప్పుడు ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన తీసుకొచ్చారు. ఇందిరమ్మ పాలనలో ఇప్పుడు మీరు గోదావరిపై తమ్మిడి వద్ద మీరు ప్రాజెక్టు కట్టి చూపెట్టండి. మీరు అది కట్టినట్టయితే ఇంకా 10-20 సంవత్సరాలు మీకు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చే బాధ్యత ప్రజలపైన ఉంది. మీరు కట్టగలరా? అది చెప్పండి. ఒకవేళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ ప్రాజెక్టులు కట్టలేదనుకో, వాటికి 30,000 కోట్లు మాత్రమే అయినాయి. ఇక కదమై, ఎల్లంపల్లి, మల్లన్న సాగర్ ఈ తదితర ప్రాజెక్టులు గతంలో ప్రారంభించారు, కానీ అవి కట్టలేదు. అది ప్రజలందరికీ తెలుసు. మీరు స్థానిక సంస్థ ఎన్నికల్లో మీరు నిరూపించుకోండి. ప్రజలు మాత్రం చాలా చైతన్యవంతులని గ్రహించి మీ పాలన కొనసాగించవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ ప్రజల పక్షాన ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంది.